అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలోని నగర నియోజకవర్గ పరిధిలో 40వ డివిజన్ ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానో 40వ డివిజన్ నందలి వెంగన్న కాలువ, నెల్లూరు చెరువు నుంచి పారుదలయ్యే మొట్టమొదటి కాలువ వెంగన్న కాలువ. ఈ కాలువ ఆధునీకరణ పనులు ఏదైతే గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 50 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకంగా శాంక్షన్ చేయించుకొని బడ్జెట్ అలొకేషన్ చేయించుకొని నెల్లూరు నగరం గుండా ప్రవహించేటువంటి 12 కాలువలు కూడా పూర్తిగా ఆధునీకరణ చేయిస్తున్నారు. అందులో భాగంగా ఈ వెంగన్న కాలువను ఈరోజు అటు ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిపి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ కాలువ 250 మీటర్లు ఇక్కడ నుంచి రామయ్య బడి వరకు 250 మీటర్లు 2,30,00,000 రూపాయల నిధులతో పనులు ప్రారంభించాం. వీలైనంత త్వరగానే ఈ కాలువ పనులు పూర్తి చేయబోతున్నాం. నారాయణ సార్ గారు ఏ పని ప్రారంభించినా మనకి టైం లైన్ పెట్టి ఇన్ టైంలో పూర్తి చేయించే అలవాటు నారాయణ సార్ గారికి ఉంది. ఈ 12 కాలువల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా పనిచేయాలని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశించున్నాడు. ఈ కాలువ చూస్తే ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా టచ్ కాకుండా అధికారులకు ఆదేశాలు చేసి పనిచేస్తున్నారు నారాయణ సార్ గారు. అనేక మంది ప్రతిపక్షాల వారు రకరకాల అపోహలు, అనేక రకాల వదంతులు సృష్టిస్తున్నారు. కాలువల ఆధునీకరణ పేరుతో పేదవాడి ఇల్లు కొట్టేస్తున్నారు, తీసేస్తున్నారు, రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులారా, ఈ కాలువల మీద విమర్శించే నాయకులారా, ఎవరికైనా అనుమానాలు, అపోహలు ఉంటే నేరుగా వచ్చి చూసుకోవచ్చు. ఏదైతే గతంలో వచ్చిన వరదలు, తుఫాన్ల వల్ల నెల్లూరు నగరం మునిగిపోయిందో భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకూడదని చెప్పి నారాయణ సార్ గారు ఒక మంచి ఆలోచనతో తనకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి తన వంతుగా సేవ చేయాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.